ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్, ఈరోజు మనం పాల పొడితో మనం కలకండా చేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, దీంతో 5 స్పూన్లు పాల పొడి వేయాలి. మనం చిక్కగా కలుపుకోవాలి పాలు. చూడండి ఎలా మనం చిక్కగా పాలు కలుపుకున్నాక పొయ్యి మీద పెట్టిన బాగా మరగనిచ్చేసి ఒక నిమ్మ దెబ్బ అంటే ఇలా పిండేసుకోవాలి. నేను పిండేసాను, ఇలా వస్తుంది. ఇలా పిండిన తర్వాత ఇలా వస్తుంది ముక్కలు ముక్కలుగాను. అది ఇంకా బాగా మగ్గనివ్వాలి, నీళ్ళన్నీ ఇమిరిపోవాలి. తర్వాత మనం తర్వాత కుంకుమ పువ్వు 2 రెమ్మలు, యాలకుల పొడి, కొంచెం నెయ్యి వేసాను ఫ్రెండ్స్. నెయ్యి వేసాను ఇప్పుడు దీంట్లో. యాలకుల పొడి కొంచెం, నెయ్యి కొంచెం, ఇలా వేయింది. చూడండి ఫ్రెండ్స్, తగినంత చక్కెర వేసుకోవాలి. చూడండి, ఇదిగోండి ఫ్రెండ్స్,